ఏపీలో పోస్టల్ బ్యాలెట్ గడువు రేపటి వరకు పొడిగించింది ఎలక్షన్ కమిషన్. వాస్తవానికి ఈ రోజుతోనే ఓటింగ్కు ఆఖరి తేదీ అయినప్పటికీ కొన్ని చోట్ల ఉద్యోగులు ఇంకా ఓటు వేయకపోవడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఫలితాలు వచ్చే ముందు రోజు వరకు పోస్టల్ బ్యాలెట్ గడువు పొడిగించాలని ఉద్యోగులు కోరారు. అయితే దీనికి ఈసీ నిరాకరించింది. మైనార్టీల రిజర్వేషన్లపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మైనార్టీ రిజర్వేషన్లు కొనసాగుతాయని స్పష్టం చేశారు. మైనార్టీలకు 4% రిజర్వేషన్లు ఉండాల్సిందేనన్నారు. ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామన్న బీజేపీతోనే చంద్రబాబు పొత్తు పెట్టుకున్నారని విమర్శించారు. సినిమాల ద్వారా వచ్చే ప్రజాకర్షణతో వెంటనే ఓట్లుగా బదిలీ కావని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. జాతీయ టీవీ ఛానల్కి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో స్థిరత్వం ఒక్కటే విజయాన్ని అందిస్తుందని పవన్ అన్నారు. బీజేపీ ముస్లింలకు వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. ఎన్నికలు దగ్గర పడుతున్న ఏపీలో కరెన్సీ కట్టలు తెంచుకుంటోంది. ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట మండలం గరికపాడు సరిహద్దు చెక్పోస్ట్ దగ్గర పోలీసుల తనిఖీల్లో భారీ ఎత్తున డబ్బు పట్టుబడింది. హైదరాబాద్ నుంచి గుంటూరుకు లారీలో తరలిస్తున్న 8 కోట్లను సీజ్ చేశారు పోలీసులు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 6 వస్తువులను ప్రతి ఒక్కరూ సమకూర్చుకోవాలని ఆయన అన్నారు. ఇన్వర్టర్, ఛార్జింగ్ బల్బులు, టార్చ్ లైట్లు, క్యాండిల్స్, జనరేటర్స్, పవర్ బ్యాంక్స్ లను దగ్గర పెట్టుకోవాలని సూచించారు. ఇవే 6 గ్యారంటీస్ అని సెటైర్లు వేశారు. తాను కేసీఆర్ బాధితుడేనంటూ మాజీ ఓఎస్టీ ప్రభాకర్ రావు సంచలన విషయాలు వెలుగులోకి తీసుకొచ్చారు. రాజకీయ ఒత్తిళ్ల కారణంగా నల్గొండ ఎస్పీ పోస్టు నుంచి తనను అప్పటి సీఎం కేసీఆర్ అనాలోచితంగా బదిలీ చేశారన్నారు. ప్రతిపక్ష నేతలకు మద్దతు ఇచ్చాననే ఆరోపణలతో వేటు వేశారని ప్రస్తావించారు. కాంగ్రెస్ పార్టీ ఓవర్సీస్ చైర్మన్ పదవికి శ్యామ్ పిట్రోడా రాజీనామా చేశారు. ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. వారసత్వపు పన్ను, భారతీయులపై ఆయన చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. దీంతో ఆయన రాజీనామాను ఖర్గే ఆమోదించారు. భారత్ అంతర్గత వ్యవహారాల్లో అమెరికా జోక్యం చేసుకుంటుందని రష్యా ఆరోపించింది. భారత్లో జరిగే ఎన్నికల్లో అమెరికా తలదూర్చడం సరికాదని అంది. భారత అంతర్గత వ్యవహారాల్లో కలగజేసుకుని అక్కడ రాజకీయ అస్థిరత కలిగించాలని అమెరికా ప్రయత్నిస్తోందని రష్యా ప్రతినిధులు ఆరోపించారు. ఈ విషయంలో భారత్కు రష్యా మద్దతు పలికింది. బ్రెజిల్లోని కుండపోత వర్షాలకు 100 మంది చనిపోయారని అధికారులు తెలిపారు. ఈ వర్షాలకు భారీగా వరదలు పోటెత్తాయి. దీంతో అక్కడ జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తంగా మారిపోయింది. ప్రధానంగా దక్షిణాది రాష్ట్రం రియో గ్రాండే డు సుల్ ను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది.